ఇష్టం లేని వాళ్ళు మన పక్కనుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? వాళ్ళని చూస్తుంటేనే తేళ్లు చెరువులు పాకుతున్నట్టుంటుంది. ఆ విషయం కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. మనసులో పుట్టిన పిచ్చి పిచ్చి ఆలోచనల్ని ప్రేమ అనుకొని తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. అంతేనండి, కొంతమందికి మాటలతో చెప్తే అర్థం కాదు. అలాంటి వాళ్ళకి తోలు ఊడేలాగా 4 కొరడా దెబ్బలు కొట్టి చెప్తే కానీ అర్థం కాదు. మీరేం ఫీల్ అవ్వకండి, ఆ రోజు కూడా వస్తుంది. ఐ లవ్ యూ చంద్రిక. ఐ లవ్ యూ టూ అండి. సరే, మీరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యండి, నేను టిఫిన్ వడ్డిస్తాను. అలాగే చంద్రిక. చాలా బాధగా ఉంది కదా? నీ కళ్ళ ముందే భరత్ గారు నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నట్టున్నావు. నువ్వు ఈ మాత్రం దానికే తట్టుకోలేకపోతే మరి అందరం కలిసి ఉందామని ఎలా అడిగావు? మనం కలిసున్నా ఆయనెప్పుడు నా కొంగు పట్టుకునే తిరుగుతారు. అది చూసి నువ్వు తట్టుకోగలవా? లీగల్గా తాళి కట్టించుకొని ఆయనతో కాపురం చేసి ఒక బిడ్డని కనిందాన్ని. ఆయన నాతో సరదాగా మాట్లాడితేనే ఇంత కుమిలిపోతున్నావే, అలాంటిది అడ్డదారిలో వచ్చి ఆయన్ని మోసం చేసి తాళి కట్టించుకున్నావు కదా. మరి నువ్వు ఆయనకి దగ్గర కావాలని చూస్తుంటే నాకెలా ఉంటుంది? నువ్వు విషం తాగిన రోజు ఒక మాట నాకు గుర్తుందా? ఈ జన్మకి భరత్ గారిని నువ్వే తీసుకో, 7 జన్మల్లో ఒక్క జన్మైనా భరత్ని నాకు వదిలే అన్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే ఆయనే నాకు భర్త, నేనే ఆయనకి భార్యని. నీ నీడ కూడా ఆయన మీద పడనివ్వను, గుర్తుపెట్టుకో. ఏంటండి ఇది? ఏంటో నువ్వే చూడు. ఈ డబ్బు నీకే. నాకెందుకు? ఎందుకో తర్వాత చెప్తాను. నీకా డబ్బు సరిపోతుందో లేదో చూసుకొని చెప్పు. చాలదంటే ఇంకా ఇస్తాను. అసలు మీరు నాకెందుకు డబ్బులిస్తున్నారో చెప్పలేదు. నువ్వు రుద్రాణిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను నీకిచ్చే బహుమానం. చాలదంటే ఇంకా ఇస్తాను. అసలు మీరు నాకెందుకు డబ్బులిస్తున్నారో చెప్పలేదు. నువ్వు రుద్రాణిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను నీకిచ్చే బహుమానం. ఈ డబ్బు కోసమే కదా నువ్వు రుద్రానికి అమ్ముడుపోయావు. ఏం మాట్లాడుతున్నారండి? నేను అమ్ముడుపోవడం ఏంటి? చాలు, నువ్వు నటించింది చాలు. నీకు డబ్బు సరిపోకపోతే చెప్పు, నీకెంత కావాలంటే అంత ఇస్తాను. కానీ రుద్రాణిని మాత్రం ఇక్కడి నుంచి నువ్వు తీసుకొని వెళ్ళాలి. ఏం నవ్వుతున్నావు? ఇంత పెద్దవాళ్ళయ్యుండి ఎంతో జీవితం చూసిన మీరు కూడా ఇలా పొరపాటుగా మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. మీరు డబ్బున్న అహంకారంతో మాట్లాడుతున్నారు. అందుకే మనుషులందరూ అమ్ముడుపోయేవాళ్లలా కనిపిస్తున్నారు. నేను డబ్బులకు అమ్ముడుపోవడానికి ఇక్కడికి రాలేదు. రుద్రానికి ఒక మంచి స్నేహితురాలిగా తన కోరిక కోసం వచ్చాను. నువ్వు మంచి స్నేహితురాలివా? ఆ మాట చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించడం లేదు? మంచి స్నేహితురాలు అంటే ఎలా ఉండాలో తెలుసా? మన స్నేహితులు తప్పు చేస్తే సరిదిద్దాలి, రాంగ్ రూట్లో వెళ్తే మందలించాలి, వాళ్ళ జీవితం నాశనం అయిపోకుండా కాపాడాలి. కానీ నువ్వేం చేశావు? ఆ రుద్రాణి పిచ్చితనంతోటి ఒక కాపురాన్ని నాశనం చేసి భార్యాభర్తలను విడదీసి ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది తప్పు అని చెప్పాల్సింది పోయి నువ్వే దగ్గరుండి మా అందర్నీ మోసం చేసి తన మెళ్ళో తాళి కట్టించావు. అసలు మీకు స్నేహం విలువ, స్నేహితుల విలువ తెలుసా?
మీకు నా మీద ఉన్న ఒపీనియన్కి చాలా థ్యాంక్స్ మీనాక్షి గారు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా మీరు కన్విన్స్ కాలేరు, ఎందుకంటే నన్ను మీరెప్పుడూ అపార్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను మీకోసం రాలేదు, నా ఫ్రెండ్ కోసం వచ్చాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు రుద్రాణి చనిపోతుందని నేను నమ్మాను కాబట్టే తన ఆఖరి కోరిక తీర్చడం కోసం భరత్ గారిని ఒప్పించి ఆ తాళి కట్టించాను. అంతే తప్ప నాకు మరో ఉద్దేశం లేదు. ఈ డైలాగ్ చాలాసార్లు చెప్పావు, నేను చాలాసార్లు విన్నాను. కానీ మీ ఇంటెన్షన్ వేరే ఉందన్న విషయం నాకు బాగా తెలుసు. నువ్వెలాగైనా రుద్రాణిని భరత్ని కలపాలని చూస్తున్నావు. అది ఈ జన్మకి జరగని పని. అనవసరంగా నువ్వు ఇక్కడే ఉండి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీకు ఆ రుద్రానికి కూడా కలిపి ఎంతివ్వాలో చెప్పు, ఇస్తాను. భరత్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం బావుండదని నాకు తెలుసు. ఆ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పడం కోసమే ప్రయత్నిస్తున్నాను. నువ్వెలాగైనా రుద్రాణిని భరత్ని కలపాలని చూస్తున్నావు. అది ఈ జన్మకి జరగని పని. అనవసరంగా నువ్వు ఇక్కడే ఉండి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీకు ఆ రుద్రానికి కూడా కలిపి ఎంతివ్వాలో చెప్పు, ఇస్తాను. భరత్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం బావుండదని నాకు తెలుసు. ఆ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పడం కోసమే ప్రయత్నిస్తున్నాను. ప్రేమ అనేది ఎప్పుడూ ఒకవైపే ఉంటే సరిపోదు, అది రెండు వైపులా ఉండాలి. ఆ విషయం రుద్రాకి అర్థమయ్యేలా చెప్పి తనని ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీరేమీ నాకు డబ్బివ్వాల్సిన పని లేదు. తను భరత్ని వదిలేసిన రోజు తన జీవితం బావుంటుందని, తను సంతోషంగా ఉంటుంది అనేది నాకు తెలుసు. అందుకే మీరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని మాటలన్నా కూడా నేను ఇక్కడే ఉన్నాను. అంతేకాని నేను ఈ డబ్బు కోసం ఇక్కడికి రాలేదు. మీకో విషయం తెలుసో లేదో, నేను లాయర్ని. నాకు డబ్బుంది, నాకొక స్టేటస్ ఉంది. మీరిచ్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఒక ఫ్రెండ్ని అవమానించలేను. ఈ డబ్బుని మీ కొడుక్కి కోడలికి నా తరపున గిఫ్ట్గా ఇవ్వండి. అహంకారానికి మాత్రం ఏం తక్కువ లేదు. అంత పౌరుషం ఉన్నదానివైతే నేను చీ కొట్టినా ఇంకా ఈ ఇంట్లో ఉండటం ఎందుకు? నువ్వు ఆ రుద్రాణి వెళ్ళిపోండి. ఖచ్చితంగా వెళ్తామండి. నేను వెళ్లే రోజు మీరు చూపించిన ఈ డబ్బు గర్వాన్ని ఇంకొకసారి మీకు గుర్తు చేసి మరీ వెళ్తాను. ఏమండి, టిఫిన్ రెడీ అయింది, రండి. ఏమండి, ఎక్కడున్నారండి?